హలో అండి. షాప్‌లో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తాము, అదే విధంగా ఏ నంబర్ సైజ్ యూజ్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. అదే అన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. సో, దానికోసం అయితే ఇక్కడ ఇదొచ్చేసి శారీలో క్లాత్ ఈ విధంగా క్రాస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదైతే నేను యూజ్ చేసి డోరీ సైజ్. ఈ సైజ్ ఏంటి అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే మనం క్రాస్‌గా ఉన్న పట్టీ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా! దానికి కరెక్ట్‌గా మధ్యలో పెట్టేసి స్టిచ్ వేయండి. ఇక్కడ చూడండి నేనైతే నార్మల్ మిషన్, నార్మల్ పాదంతో కూడా స్టిచ్ చేస్తున్నాను. జాక్ మిషన్ ఉంటేనే స్టిచ్ వేయొచ్చు అనుకోవద్దు. ఏ మిషన్ అయినా కానీ మీకు సెట్ అయితది. ఇక్కడ మనకి పైపింగ్ కరెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే ఏం చేయాలి అంటే మిషన్ యొక్క సారీ. మిషన్ యొక్క సూది ఉంటాయి గదా! దాన్ని పైకి లేపండి. ఓకే. కింద అక్కడ 2 పండ్లలాగా ఉంటది చూడండి. దాన్ని పాదం అంటాం. దాన్ని మనం కత్తెరతోని లెఫ్ట్ సైడ్ మన ఎడమ చేయి సైడ్ కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు చేయండి. అప్పుడు మీకు కూడా నార్మల్ మిషన్ పైన గూడా వచ్చేస్తది. ఏం టెన్షన్ అయితే పడకండి. ఇప్పుడు ఒకటైతే స్టిచ్ చేసినాం గదా! ఇదైతే మనకు సరిపోదు గదా! నెక్‌కి, హ్యాండ్స్‌కి. అప్పుడు మన దగ్గర ఉన్న ఇంక ఎక్స్‌ట్రా పీసెస్ ఉంటాయి గదా! ఈ పీసెస్ ఫస్టే జాయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతది. సో, ఫస్టే అటాచ్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లమ్ కాదా అంటే ఏం కాదు. ఎందుకంటే మనం స్టిచ్ చేసేది ఇన్విజిబుల్ పైపింగ్. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి నీట్‌గా వస్తది. అదేవిధంగా ఫాస్ట్‌గా, స్మూత్‌గా కూడా ఉంటది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి. మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పావించు డిఫరెన్స్ ఉంచేసి ఒక సారీ అండి. పావించు డిఫరెన్స్ ఉంచేసి మిగతా అంతా కూడా సైడ్‌కి కట్ చేసేసుకోండి. ఒకవేళ ఎంత ఎక్కువ ఉన్నా కూడా కట్ చేసేయండి. మనకి పావించి చాలు. ఎందుకోసం అంటే మనం కుట్టు కోసం పావించి వదిలేస్తాం కాబట్టి అందుకోసం. ఇప్పుడు ఇదొచ్చేసి మన లైనింగ్ గదా! ఫస్ట్ మనము ఎప్పుడు గూడా పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్‌కి జాయిన్ చేసుకోవాలి. అదే విధంగా మూలల దగ్గర ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా ఉంది. అదే విధంగా దారం అనేది కరెక్ట్‌గా లేదు కాబట్టి కొంచెం కట్ చేసినాను పైన. ఇప్పుడు కరెక్ట్‌గా పట్టేసుకోండి. ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే కరెక్ట్‌గా మనం పావించు డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం గదా! అదే పావించు డిస్టెన్స్‌తోని మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక మూలల దగ్గరకొచ్చిన తర్వాత చూడండి మిషన్ యొక్క సూది ఉంది చూడండి. రౌండ్స్ వచ్చింది. రౌండ్ దగ్గర సూది కిందకి పెట్టండి. మిషన్ యొక్క పాదం ఒకసారి పైకి లేపండి. ఈ విధంగా తిప్పడం వల్ల ఏంటంటే మనం క్లాత్ అంటే ఎటంటే అటు మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అందుకే మూలల దగ్గరకొచ్చేసరికి మీరు ఈ టిప్ అయితే పాటించండి. అది ఇప్పుడు స్టార్ నెక్ గానియండి, బోట్ నెక్‌లు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కుడతాం గదా! అప్పుడు గూడా మనం ఇదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఒక్క చిన్న టిప్ తెలిస్తే చాలు. ఏంటది? సూది కిందకుండాలి. మిషన్ యొక్క పాదం పైకి లేపిన తర్వాత క్లాత్ అనేది ఎటు అంటే అటు తిరిగిపోతది. ఈ విధంగా స్టిచ్ వేసుకొని మిగతా ఏంటి స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గర మనం ఏం పాటించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకొని మొత్తం అయితే స్టిచ్ వేసినాం గదా! ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్‌కి యాడ్ జేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది కరెక్ట్‌గా వచ్చిందా? రౌండ్ షేప్ చూడండి ఎక్కడైనా షేప్ మిస్ అయిందా? ఎక్కడ గూడా కాలేదు. కరెక్ట్ షేప్ అయితే వస్తది. ఇప్పుడు ఇదొచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ పైన సైడ్ ఉంది చూడండి. అదే మనకు కనబడే సైడ్. కనబడే సైడ్‌కే మనం అటాచ్ అయితే వేసుకోవాలి. లోపల సైడ్ అటాచ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కరెక్ట్‌గా స్ప్రెడ్ అయితే చేసేసుకోండి. ఎట్లా అంటే మనకి పైన షోల్డర్స్ మనం కట్ చేసుకున్నప్పుడైతే మనకు ఐడియా ఉంటది కదా! ఎక్కడ పెట్టేసినాం అనేసి. ఆ విధంగా కరెక్ట్‌గా అన్ని మూలలనేవి సెట్ చేసేసుకోండి. ఒకవేళ మీకు కరెక్ట్‌గా రాలేదు అనుకుంటే ఇక్కడ సేఫ్టీ పిన్స్ ఉన్నాయి గదా! ఈ మూలల దగ్గర అదే విధంగా పైన అట్లా మీరు స్టార్టింగ్ అలవాటయ్యేదాకా పెట్టేసుకోండి. ఇదొచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ కాదు. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్. అందుకోసమే నేను లోపల సైడ్ ఒక పిన్నీస్ అయితే పెట్టేసినాను. సో, ఇక్కడ మనం డోరీ అనేది యూజ్ చేసినాను అని అంటున్నాను గదా! ఇక్కడ డోరీస్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి సైజెస్ వచ్చేసి. మనం డబుల్ డోరీ ఏసినప్పుడు ఒకటి సన్నం, ఒకటి దొడ్డు అట్లా వేస్తాం గదా! మాక్సిమం అయితే చాలామంది సన్నం ఇష్టపడతారు కాబట్టి మేమైతే షాప్స్‌లో 8 నంబర్ లేదంటే 9 నంబర్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే అవి సన్నమొస్తాయి. లేదు మీరు 10, 11 యూజ్ చేసినామనుకోండి కొంచెం లావొస్తది. ఇప్పుడు ఇప్పుడు చిన్న మిషన్ నార్మల్ పాదంతోని కుట్టడం గూడా ఇబ్బందయితది. ఓకే. జాక్ మిషన్ అంటే ఏం గాదు. కాకపోతే ఇక్కడ మాత్రం ఇబ్బందయితది. చూడండి ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు గూడా మూలల దగ్గర సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటది? సూది కిందకి పెట్టాలి. మిషన్ యొక్క పాదం పైకి పెట్టేసి క్లాత్ అనేది రౌండ్‌గా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి నీట్‌గా అయితే వచ్చేస్తది. సో, మీకైతే నంబర్ అనేది గుర్తుంది గదా! దొడ్డు కావాలనుకుంటే దొడ్డు తీసుకోండి. కానీ మిషన్ యొక్క పాదం పైన కరెక్ట్‌గా రాదు. ఇప్పుడు ఇదే కరెక్ట్‌గా వచ్చిందా? మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసిన తర్వాత కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? చెక్ చేసుకోండి మొత్తం గూడా. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడైతే నాకు మొత్తం కరెక్ట్‌గా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏంటి ఈ మిడిల్ పార్ట్ ఉంటది కదా! మిడిల్ పార్ట్ అయితే మొత్తం కట్ చేసుకోండి. బోట్ నెక్‌లో మాత్రం కంపల్సరీ ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి. నార్మల్ రౌండ్ నెక్ ఫస్టే మీరు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మూలలు ఉంటాయి కదా! ఈ మూల దగ్గర కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ స్టార్ నెక్ అయినా, స్క్వేర్ నెక్ అయినా ఏదైనా మూల దగ్గర ఇదే విధంగా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి మూలలనేవి కరెక్ట్‌గా రౌండ్ అనేది తిరుగుతది. ఎక్కడ కూడా మూలలు షేప్ ఔట్ కాదు, గుంజినట్టు కాదు. సో,
కరెక్ట్‌గా వచ్చింది అని అనుకున్న తర్వాత మనకి లోపల సైడ్ అయితే స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే నేను యూజ్ చేసే మెథడ్‌లో ఎక్కడ కూడా స్టిచ్ వేసుకోను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మై వీడియో.